మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటామనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్. అందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చెత్త వేసిన వారితోనే ఎత్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి జరిమానాలు సైతం వసూలు చేస్తున్నారు. అప్పటికీ పట్టించుకోకపోతే మున్సిపాలిటీ చట్టం ప్రకారం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తమ ఉద్దేశం ప్రజల నుంచి జరిమానా వసూలు చేయడం కాదని, పట్టణం పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం కోసమేనని చెబుతున్న సంగారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ పేరులాగే మనకి స్వచ్ఛ సంగారెడ్డి పేరుతో ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమానికి సంగారెడ్డి మనకు పురపాలిక కమిషనర్ దానికి పిలుపునిచ్చారు. అదే కోణంలోనే దాన్ని ఆచరణలో చేసి మరీ చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే మనకి షాపులు దుకాణాల వెంట తిరుగుతూ ఎక్కడ చెత్త వేస్తే అక్కడ వారితోనే తీయిస్తూ 1-2 సార్లు చెప్తున్నారు. 3వసారి వారికి జరిమానా కూడా విధించిన పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజల్లో ఒక చెత్త వేయకుండా అవేర్నెస్ కల్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి మనకు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. మిగిలిన వివరాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా మీరు ఇలాంటి ఆలోచన రావడానికి ముందు కారణం ఏమిటి? రోజు చెత్త వేసిన వారితోనే తీయించాలి అనే ఆలోచన. జనరల్గా నిన్న సంగారెడ్డిలో కురిసిన వర్షానికి ఈ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డ్రైన్ అంతా ఓవర్ఫ్లో కావడం జరిగింది. అసలు ఎలా జరిగిందని వచ్చి చూస్తే ఆ డ్రైన్లో మనం రెగ్యులర్గా వాడే ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు, వాటర్ బాటిల్స్, పూలకు సంబంధించిన వ్యర్థాలన్నీ దాంట్లో వేయడం జరుగుతూ ఉంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని షాప్స్ని గమనిస్తే వాళ్ళ ఈవినింగ్ టైంలో క్లోజ్ చేసే టైంలో ఆ చెత్త మొత్తం తీసుకొచ్చి ఆ డ్రైన్లో పడేస్తూ ఉన్నారు. దానివల్ల నిన్న చిన్నపాటి వర్షానికే పెద్ద వరదలాగా ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. సో ఇది గమనించి గత వారం రోజుల నుంచి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి షాప్ వెంట తిరుగుతూ షాప్ వాళ్ళు ఏదైనా చెత్త బయటేస్తే వారితోనే తీపిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జనరల్గా గమనిస్తే ఇక్కడ చర్చి రోడ్లో రెగ్యులర్గా మనకు సాయంత్రం పూట నైట్ 8 గంటల నుండి 10 గంటలు 12 గంటల వరకు ప్రజలంతా చెత్త వేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఒక స్పెషల్ టీమ్ని అక్కడే ఎంగేజ్ చేసి ఎవరైతే చెత్త వేస్తున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా పెనాల్టీలు కూడా వేయడం జరుగుతూ ఉంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం పెనాల్టీలు వేయడం కాదు, కాకపోతే ప్రజల్లో ఒక అవగాహన రావాలి. చెత్త అనేది బయటకు రాకుండా చెత్త బండికే ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మా మున్సిపల్ కౌన్సిల్ కానీ, చైర్పర్సన్ కానీ, నేను కానీ ప్రజల్లో ఈ అవగాహన కల్పించేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి షాపు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ప్రజల్లో అవేర్నెస్ కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు? ఇంతవరకు ఎంతోమందికి జరిమానాలు విధించే పరిస్థితి ఉంది? సో మాకున్న సిబ్బంది వార్డు ఆఫీసర్స్, ఆర్పీస్తో ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్గా ఈ మెయిన్ రోడ్ పైన ఉన్న షాప్స్కి సపరేట్గా నేను, చైర్పర్సన్ గారు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అదనపు కలెక్టర్ కూడా మనకు ప్రతి షాప్ తిరుగుతూ వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే చెత్త బయట వేస్తున్నారో వాళ్ళతోనే తీయించడం వల్ల వాళ్ళకు మైండ్లో కూడా ఇక చెత్త బయట వేయకూడదు, చెత్త వేస్తే అధికారులు మాతోనే తీపిస్తారని ఒక అవగాహన రావడం జరుగుతుంది. కాబట్టి వారితోనే తీపేయడం జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే ఈ చెత్త బండి రాదు, మేము అందుకే చెత్త బయట వేస్తున్నాం అనే వాళ్ళకు కూడా ఆ చెత్త బండి యొక్క నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే చెత్త బండి రాదో మాకు ఇమ్మీడియట్గా కాల్ చేయండి, మేము రెస్పాండ్ అయ్యి మీకు బండి పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పిన నిబంధనలు కాదని చెప్పి చెత్త వేసేసో వారికి ఎలాంటి జరిమానా విధిస్తున్నారు? ఒకవేళ కాదని చెప్పి చెత్త వేస్తే దానికి ఏమన్నా పెనాల్టీ కాకుండా శిక్ష ఏమైనా ఉంటుందా? నూతనంగా SWM రూల్స్ 2026 అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరైనా చెత్త బయట వేస్తే 5,000 రూపాయల నుండి 10,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా రిపీటెడ్గా వేస్తే వాళ్ళకు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతూ ఉంది. సో రీసెంట్గా మొన్న నైట్ కూడా ఇదే విధంగా చెత్త వేసి ఎంత చెప్పినా వినకుండా కొంతమందిని కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. సో ప్రజలు కూడా ఇది గమనించాలి. మా ఉద్దేశం ఏంటంటే పెనాల్టీలు వేయడం కాదు, మీకు అవగాహన రావాలి, చెత్త బయట వేయొద్దు. ఇప్పుడు మీరు చూస్తున్నారు డ్రైన్ ఓవర్ఫ్లో కావడానికి కారణం ఏంటి? ఆ డ్రైన్లో చెత్త జమ చేయడం. ఆ జమ కావడానికి కారణం ఎవరు? మనమే. మన ఇంట్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి వీధుల్లో కానీ, రోడ్లపైన కానీ, డ్రైన్లో కానీ వేస్తూ ఉంటాం. దీనివల్ల ఆ డ్రైన్స్ అన్ని బ్లాక్ అయ్యి వర్షాకాలం చిన్నపాటి వర్షానికి కూడా ఆ రెయిన్ వాటర్ అనేది రోడ్డు మీదకి వస్తుంది. సో దీనివల్ల ప్రజలు కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. కాబట్టి ఎవరు కూడా చెత్త బయట వేయకుండా చెత్త బండికి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, ప్రజలకి వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తారు? సో ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున చెత్త ఎవరు కూడా బయట వేయొద్దు, చెత్త బండికే ఇవ్వాలి.
అదేవిధంగా మనం చెత్త వేయడం వల్ల ఈ వీధులలో స్ట్రీట్ డాగ్స్ కానీ పిగ్స్ కానీ మంకీస్ కానీ వాటి యొక్క సంచారం అధికంగా అవుతుంది. అంటే వాటికి ఆహార పదార్థాలు రోడ్డు పైన దొరుకుతున్నాయనే ఉద్దేశం కొద్దీ అది రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. దీనివల్ల పాదచారులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోడ్డు పంటి వెళ్తే వాళ్ళని ఖర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఒకటి పిలుపునిస్తూ ఉన్నాను. మీకోసం పనిచేయడానికి మున్సిపల్ కౌన్సిల్ సిద్ధంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా చెత్త అనేది బయట వేయకుండా చెత్త బండికే ఇవ్వాలని పిలుపునిస్తున్నాను. ఇది మొత్తంగా చూసినట్లయితే స్వచ్ఛ సంగారెడ్డి పేరుతో మనకి ఇక్కడ కమిషనర్ చేపట్టిన కార్యక్రమం ప్రజల్ని ఆకర్షించేలాగా ఉంది. వాళ్ళు ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు, చెత్త వేయొద్దు, వేస్తే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పి మనకు సంగారెడ్డి కమిషనర్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తూ ఉంది, నిన్న చిన్న ఒక అరగంట సేపు కురిసిన వర్షానికే క్వింటాల కొద్ది చెత్త ఇక్కడ మనకి డ్రైనేజీలో జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. దీనివల్ల డ్రైనేజీ నీరు మొత్తం పొంగి రోడ్ల మీద ప్రవహించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ అవేర్నెస్ కల్పించుకోవాలని, మొత్తంగా చెత్తను డ్రైనేజీలో వేయకుండా ఉన్నట్లయితేనే డ్రైనేజీ పర్పస్ ఏంటంటే ఓన్లీ కాలువల ద్వారా నీరు మాత్రం వెళ్ళడం కోసమే అని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. అదే కాకుండా ఈ చెత్త వేయడం వల్ల ఎక్కడికక్కడ జామ్ అయిపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో తీవ్రంగా దుర్వాసన వెదజల్లుతుందని వాహనదారులు సైతం ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితి మనకు కనిపించింది. ఒకంత చూసినట్లయితే నిన్న రోడ్లపైన సుమారు ఒక జానెడు మేర మురుగునీరు ప్రవహించిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇదంతా చూసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయమే హుటాహుటిన మనకి ఘటనా స్థలానికి ఇక్కడికి వచ్చి ప్రభావిత ప్రాంతాలన్నింటినీ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించారు. సిబ్బందితో కలిసి వాటిని క్లీన్ చేయించే ప్రయత్నం అయితే చేయించడం జరిగింది. మొత్తంగా ఇక్కడ న్యూ బస్టాండ్ కాలనీతో పాటు చర్చ్ కాలనీ ఏరియా, ఆ ఏరియాలో కూడా ప్రత్యేక డ్రైవ్ ఈరోజు చేశామని చెప్పి మనకు మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.